బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లో కాల్పులు కలకలం రేపాయి. ఆస్తి నేరాలకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి పోలీసులపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆత్మరక్షణలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడికి 2 కాళ్లలో బుల్లెట్ గాయాలయ్యాయి. శ్రీకాంత్ డీసీఎం వాహనంలో ఇబ్రహీంపట్నం నుంచి బొంగుళూరు వైపు ఫస్ట్ సర్వీస్ రింగ్ రోడ్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మోస్ట్ వాంటెడ్ నిందితుడు శ్రీకాంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు దాడికి ప్రయత్నించడం నల్గొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరికి గాయాలయ్యాయి. బొంగుళూరు సాగర్ రహదారిపై కాల్పుల ఘటన జరిగింది. నిందితుడు ఏపీ తెలంగాణలో దోపిడీ చోరీలు కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. హైదరాబాద్ శివార్లో కాల్పులు కలకలం రేపాయి. ఆస్తి నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి పోలీసులపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆత్మరక్షణలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడికి 2 కాళ్లలో బుల్లెట్ గాయాలన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అంటే పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో శ్రీకాంత్ అనే నిందితుడికి 2 కాళ్లలో మోకాలు బుల్లెట్ దిగినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు తన పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు దీనిపై ఏమంటున్నారు? రంగారెడ్డి జిల్లా అమర్పేట అర్ధరాత్రి కాల్పులు కలకల రేపు మోస్ట్ వాంటెడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ అనేటువంటి కరుడుగట్టి ఈ దొంగను అరెస్టు చేసే కత్తితో దాడికి యత్నించినట్టు కూడా తెలుస్తోంది. ఆ క్రమంలోనే పోలీసులు ఆత్మరక్షణగా కూడా మొదటగా గాల్లో జరిపినట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా గాల్లోకి కాల్పులు జరుపుతున్నప్పటికీ కూడా కత్తితో దూసుకు వచ్చినటువంటి క్రమంలో కూడా పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. సిసిఎస్ సెక్రటరీ నేతృత్వంలో కూడా ఈ ఆపరేషన్ కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఏదైతే నిందితుడు అంబర్పేట సరౌండింగ్ లో ఉన్నారనేటువంటి సమాచారంతో కూడా సిసిఎస్ బృందం అక్కడికి వెళ్ళింది. అతనితో పాటు చంద్రశేఖర్ తో పాటు కానిస్టేబుల్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అయితే శ్రీకాంత్ ఒక డీసీఎం ఉంది. ఆ డీసీఎం సంబంధించి అందులో వెళ్తున్నటువంటి క్రమంలో కూడా చంద్రశేఖర్ రెడ్డి టీం పట్టుకున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి శ్రీకాంత్ అనేటువంటి దుండగుడు కత్తితో దాడికి యత్నించారు. కూడా కాల్పులు జరపడం జరిగింది. అయితే ఈ కాల్పుల్లో కూడా సిసిఎస్ కానిస్టేబుల్ గిరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. ఈయనతో పాటు గాయాలైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వారిద్దరిని ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే పరిస్థితి కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అయితే శ్రీకాంత్ పై కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30 దోపిడీ కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలో శ్రీకాంత్ ను నిందితుడిగా చేర్చారు. ఈ శ్రీకాంత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 190కి పైగా చోరీ కేసులు ఈయనపై ఉన్నాయి. అయితే గతంలో కూడా ఇదే క్రమంలో ఒక చోరీ సంబంధించినటువంటి క్రమంలో ఒక ఐడి పార్టీ కానిస్టేబుల్ పై కాల్పులు జరపడం జరిగింది. అతను ఐడి పార్టీ కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. 2-3 కానిస్టేబుల్ కూడా గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఆ కేసులో వెళ్ళినటువంటి శ్రీకాంత్ తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా చోరీలు దోపిడీలు పాల్పడుతున్నట్టు కూడా పోలీసుల రికార్డులు ఉన్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ చోరీలకు తెగబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఫోరెన్సిక్ అంటే క్రూస్ టీమ్ ద్వారా కూడా ఈ శ్రీకాంత్ సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఈ ఆధారాలు దొరికినటువంటి నేపథ్యంలో శ్రీకాంత్ పై కూడా చాలా చోరీ కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని క్రమంలో కూడా కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కానిస్టేబుల్ కు నేపథ్యంలో అతని ట్రీట్మెంట్ కోసం అతని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అయితే సరిగ్గా 2 ఏళ్ల క్రితం కూడా ఇదే సంబంధించి అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తార్ గ్యాంగ్ అంటే ఒక తార్ గ్యాంగ్ క్రమంలో కూడా అంబర్పేట ఆర్పిఎస్ పరిధిలోనే నల్గొండ జిల్లా పోలీసులు కూడా కాల్పులు జరిపిన పరిస్థితులు కూడా ఆటోలో వెళ్తున్నటువంటి క్రమంలో 3-4 దుండగులు
పట్టుకునేందుకు కూడా నల్గొండ జిల్లా సిసిఐ పోలీసులు నల్గొండ పోలీసులపై కూడా ఆ దుండగులు కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు కూడా ఆత్మరక్షణగా కాల్పుల్లో కూడా ఆ ఆ కాల్పుల నేపథ్యం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ రోజు కూడా నల్గొండ సిసిఎస్ ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే కరుడుగట్టిన దొంగల నుంచి కూడా పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతూ ఉన్న పరిస్థితులు కూడా అంటే ఎవరైతే దుండగులను పట్టుకునేటువంటి క్రమంలో వారి వద్ద ఉన్నటువంటి ఆయుధాలతో కూడా పోలీసులు ఆత్మరక్ష ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా కొంత కానిస్టేబుల్ కు కొంత తీవ్ర గాయాలని కూడా తెలుస్తా ఉంది. ఈ నిందితుడిని తర్వాత కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఉన్నారు. అతని సంబంధించిన చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లా వ్యాప్తంగా శ్రీకాంత్ అనేటువంటి కరుడుగట్టే దొంగ సంబంధించిన దొరికే అవకాశాలు ఉన్నాయని కూడా ఇంకొంత సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.